ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రకంపనలు రేపుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి కుట్ర అన్న వార్తతో ఖమ్మం జిల్లాలో తుమ్మల అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తుమ్మలపై దాడికి మాజీ పోలీస్ ఉన్నతాధికారి శపథం చేసినట్లు సమాచారం. అయితే మంత్రిపై దాడి చేసేందుకు నేలకొండపల్లి మండపం ముఠాపురం మామిడి తోటలో దాడికి పథకం రూపొందించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వార్ రూమ్ ఏర్పాటు చేసిన మామిడి తోటలోనే కుట్రకు స్కెచ్ గీశారు. ఖమ్మం జిల్లాలో తుమ్మలపై ఏదైతే దాడికి సంబంధించిన స్కెచ్ విషయంలో సంచలన కథనం వచ్చిందో ఇప్పుడు ఆంధ్రజ్యోతి ప్రచురించిన అంశానికి సంబంధించి అది ప్రకంపనలు రేపుతోంది. ఈ కథనంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, విజయచంద్రిక, మంత్రి తుమ్మలపై ఎన్నికల సమయంలో దాడికి కుట్ర చేశారంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తుంది. ముఖ్యంగా చూస్తే తుమ్మల అనుచరులు మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు చెబుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల బరిలో ఉన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బరిలో ఉన్నారు. ముఖ్యంగా చూస్తే తుమ్మలను ఎన్నికల్లో ఏ విధంగా ఓటమి చెందించాలి అంటే ప్రజానేతగా ఉన్న తుమ్మలని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ప్యారలైజ్ చేయాలి, తనని హాస్పిటల్లోనే ఉండేలా చేయాలని ఒక కుట్రకి తెరలేపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే నేలకొండపల్లి మండలం ముఠాపురంలో ఒక వైద్యుడికి చెందిన మామిడి తోటలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అక్కడ చూసుకుంటే ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రణీత్ రావు కస్టడీలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కటి ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. నేలకొండపల్లి మండలం ముఠాపురం మామిడి తోటలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వార్ రూమ్ వ్యవహారం బయటకు వచ్చిందో ఈ విచారణలోనే తుమ్మలపై దాడి ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తంగా చూస్తే అప్పటి మంత్రి ఆదేశాలతోనే ఒక పోలీసు ఉన్నతాధికారి, ప్రస్తుతం అతను మాజీగా ఉన్నాడు, అతను ఒక డీసీపీ ర్యాంక్ స్థాయి అధికారి ఈ రోజు కుట్ర మొత్తానికి కూడా పాత్రదారుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది పోలీస్ శాఖలో ఉన్న హోంగార్డుల ద్వారా వ్యవసాయ మార్కెట్ లో తుమ్మల ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు అక్కడ దాడి చేసేందుకు కుట్ర చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన మీద విచారణ చేసి సూత్రధారులను పాత్రధారులను శిక్షించాలని కూడా తుమ్మల మద్దతుదారులు బలంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. విజయ్